వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పవన్ కళ్యాణ్ గారు నిన్న చాలా ఆలోచనాత్మకంగా, ఆవేశం లేదు, ఆలోచనాత్మకంగా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, వాటి పర్యవసానాలు మాత్రం ఇటు కాంగ్రెస్ని బీఆర్ఎస్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర కాంట్రాక్టర్లు అన్నటువంటి పాయింట్ తీసుకొచ్చి తెలంగాణ కాంట్రాక్టర్లకి అక్కడ బ్రహ్మరథం పడుతున్నారు, ఆంధ్రాలో బాగానే ఉంది, మరి తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లకి పనులే ఉన్నాయి ఏంటి అనేది కూడా మాట్లాడారు. ఒకటి మానేయండి, ఆంధ్ర కాంట్రాక్టర్లతో మీకెందుకు పని అన్న దగ్గరకు వచ్చేసరికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దాన్ని తీవ్రంగా తప్పుపడుతూ తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిస్తే అసలు సహించేది లేదు, ఇకపై ఆంధ్ర కాంట్రాక్టర్లకి తెలంగాణలో ఒక ప్రాజెక్టు లేదా ఒక కాంట్రాక్ట్ కూడా మేము ఇవ్వబోము, అవసరమైతే దీని మీద ప్రత్యేకంగా కొత్త చట్టాన్ని తీసుకురావడానికైనా సరే ప్రభుత్వం వెనకాడబోదు అనేది మంత్రి గారి ప్రకటన. సో దీని మీదగా బీఆర్ఎస్ నుంచి రిటార్ట్ అనేది వచ్చింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడితే దాన్ని పట్టుకుని ఆంధ్ర వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ ఇవ్వం, చట్టం చేస్తాం అనడం మీద మండిపడి, నీకు నిజంగా దమ్మే ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి ఆంధ్ర కాంట్రాక్టర్లకి ఒక్క కాంట్రాక్ట్ కానీ ఇంకోటి కానీ మొత్తం నిషేధించేలాగా, ఆంధ్ర కాంట్రాక్టర్లకి తెలంగాణలో ఏమీ లేదు అని నిషేధించేలాగా దమ్ముంటే చట్టాన్ని తీసుకురా, అదే వస్తే నేను తక్షణం నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా నేను చేస్తానంటూ మొదలుపెట్టారు. సరిపోయింది ఇద్దరికి. పవన్ కళ్యాణ్ ఏదో మాట అన్నారు, అయ్యింది. ఇక్కడ ముందు ఉన్నటువంటి పెంటను క్లియర్ చేస్తే, ఆ అవినీతిని ఇంకోటాన్ని అది క్లియర్ చేస్తే సరిపోతుంది. సో ఇద్దరికిద్దరు వీళ్ళకి సరిపోయింది. ఇంకా రేపటి నుంచి మొదలవుతుంది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. ఇంట్లో బీజేపీ ఉండదు, జనసేన ఉండదు, తెలుగుదేశం ఉండదు, ఇంకోటి ఉండదు, వీళ్ళిద్దరూ కొట్టుకుని వస్తారు. అసలు కాంట్రాక్టర్ అనేటువంటి వాడికి ప్రాంతం ఏముంది? మరి అలా అనుకుంటే మెగా కృష్ణారెడ్డి కేరళలో చేయొచ్చు, వెళ్ళి ఎన్హెచ్ఏ వాళ్ళ మీద నిషేధం కూడా విధించింది కదా. ఆయన ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి చేయొచ్చు ప్రాజెక్టులు. అప్పుడు గుర్తురాదే మిగతా రాష్ట్రాల వాళ్ళే నువ్వు తెలంగాణ వాడు నీకెందుకు ఇవ్వాలి అని మొదలెడితే ఏం చేస్తారు? మంత్రులకు కూడా ఉన్నాయిగా, తెలంగాణలో మంత్రులకు కూడా అనేక కంపెనీలు ఉన్నాయి కదా, కాంట్రాక్టులు కూడా దక్కుతున్నాయి కదా, వేరే స్టేట్లకు కూడా వెళ్తున్నారు కదా వాళ్ళు. మరి అక్కడ వాళ్ళు వచ్చి నువ్వెవడవరా తెలంగాణ వాడు ఇక్కడికి రావడానికని వాళ్ళు అడిగితే అప్పుడు ఏం చెప్తారు మంత్రులు? ఏం చేస్తారు? ఇది చెప్పుకుంటూ వెళ్తే చరిత్ర అనేది ఇంకా చాలా ఉంటుంది. అందుకే ఇక వీళ్ళకి వదిలేయడమే, ఏం చేస్తారనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.